పాలక ప్రతిపక్షాలు బయటకే ప్రత్యర్థులా లోపల అంతా దోస్తులుగానే ఉంటారా? మిత్రపక్షం అవుతుందనుకుంటే కాంగ్రెస్కి కైట్ పార్టీతో కిరికిరి మొదలైందా? మంత్రివర్గ విస్తరణపై మహిళా మంత్రి తేల్చి చెప్పిన కొత్త ముచ్చట ఏంటి? తెలంగాణలో టీడీపీ జనసేనల దోస్తీతో బీజేపీకి సుస్థి తప్పదా? కేటీఆర్తో కాంగ్రెస్ ఎమ్మెల్సీ దేనికి? ఆగండి అసలు ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? అయితే ఈ అసెంబ్లీలో అందరికీ బాత్ మీరు తెలుసుకోవాల్సిందే. అసెంబ్లీ లాబీలో ఎదురుపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబుల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. కోదాడలో పల్లా ఇంజనీరింగ్ కాలేజీకి అనుమతి తానే ఇప్పించానని ఉత్తమ్ అంటే, అవునవును అప్పట్లో ఢిల్లీ స్థాయిలో జైపాల్ రెడ్డితో మాట్లాడి పర్మిషన్ ఇప్పించావన్నా అంటూ థ్యాంక్స్ చెప్పారు రాజేశ్వరరెడ్డి. అట్లాగే కొన్ని నియోజకవర్గ పనులు కావాలంటూ పల్లా అడగ్గా, నా బిజినెస్ కి జీఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జీఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జీఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా తప్పకుండా చేద్దామంటూ భరోసా ఇచ్చారు ఉత్తమ్. అసెంబ్లీ నుంచి ఎంఐఎం వాకౌట్ పై చిట్చాట్లో స్పందించిన మంత్రి సీతక్క, ఒక్క క్వశ్చన్ అవర్ వాయిదా పడితే ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అక్బరుద్దీన్ గత 10 ఏళ్లలో ఎన్ని క్వశ్చన్ అవర్లు వాయిదా పడ్డా ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఇక చిట్చాట్లో చిటపటలు రేపిన మరో మంత్రి కొండా సురేఖ, ఫోన్ ట్యాపింగ్ చేసి అవతల వారి రహస్యాలు తెలుసుకోవడమే కేసీఆర్ పనంటూ చురకలు వేశారు. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉంటుందని తాను అనుకోవడం లేదని తేల్చేశారు. లాబీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్, 2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయ్యుంటే తెలంగాణ వెనక్కిపోతుందన్న సమైక్యాంధ్ర నేతల మాటలు నిజమయ్యేవన్నారు. తమ కుటుంబాలను ఇష్టానుసారం దూషించినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయారని, ఇప్పుడు తనదాకా వస్తే బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. బట్టలిప్పి కొడతామంటూ నిండు సభలో సీఎం మాట్లాడడం సిగ్గుచేటన్నారు కేటీఆర్. అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీలో కేటీఆర్తో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భేటీ కావడం ఆసక్తి రేపింది. బీసీ బిల్లుపై ముఖ్యమంత్రిని నిలదీయడానికి మద్దతివ్వాలంటూ స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్సీ ప్రతిపక్ష సభ్యున్ని కోరడం ఆశ్చర్యపరుస్తోంది. తెలంగాణలో జనసేన టీడీపీలతో జట్టు కడితే బీజేపీకి నష్టం జరుగుతుందంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. శాసనసభ ప్రాంగణంలో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన తెలంగాణలో కూటమి ఆలోచన చేయవద్దంటూ హైకమాండ్కు ఆఫ్ ది రికార్డ్ సలహా ఇచ్చారు. ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించి సంచలనం సృష్టించిన అనిరుద్ రెడ్డి తాజాగా హైడ్రా మీద కీలక వ్యాఖ్యలు చేశారు. నోటీసుల పేరుతో హైడ్రా లావాదేవీలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయన్నారు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే. హైడ్రా రంగనాథ్ ఫోనే లిఫ్ట్ చేయరంటూ విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేకే స్పందించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటంటూ అసహనం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే.